నమస్కారం. పురాణాస్ ఆఫ్ భారత్‌కి స్వాగతం. శ్రీ శివమహాపురాణం, శ్రీ శివమహాపురాణ మహత్యం 6 మరియు 7వ అధ్యాయాలు. శివపురాణ శ్రవణ విధానమును, శ్రోతలు పాటించుటకు తగిన నియమములను వర్ణించుట. సౌనకుడు పలికెను. మహాప్రజ్ఞుడవు వ్యాస మహర్షి శిష్యుడగు సూతమునీంద్ర, మీకు నమస్కారము. మీరు శివభక్తులలో శ్రేష్ఠులు, ధన్యులు. మీ మహత్తర గుణములు వర్ణించనలవి కాదు. మీరిప్పుడు కళ్యాణప్రదమైన శివపురాణ శ్రవణ విధానమును తెలుపుడు. దాని వలన వినువారులందరకు సంపూర్ణమైన ఉత్తమ ఫలము లభించగలదు. సూతుడిట్లు చెప్పెను. సౌనక మునీంద్ర, ఇప్పుడు సంపూర్ణ ఫలమును పొందుటకు శివపురాణ శ్రవణ విధానమును తెలుపుచున్నాను, వినుము. మొదట ఒక జ్యోతిష్యుని పిలిపించి అతనిని సన్మాన సత్కారములతో సంతుష్టపరచవలెను. తన సహచరులైన వారి నందరును సమావేశపరచవలెను. ఏ విధమైన విఘ్నములు ఆటంకములు కలగకుండా కథను సమస్తమనురించు ఉద్దేశముతో శుభముహూర్తమును కనుగొనవలెను. మా వద్ద శివపురాణ కథా ప్రవచనము జరుగుచున్నది. తామెల్లరూ తమ తమ శ్రేయస్సును దృష్టిలో నుంచుకొని కథాశ్రవణమునకు విచ్చేయవలయను అని దేశదేశములకు అన్ని స్థలములకు సందేశమును పంపవలెను. కొందరు భగవంతుడు శ్రీహరి కథాశ్రవణమునకు దూరముగా నుందురు. ఎంతోమంది స్త్రీలు, శూద్రులు మొదలగు వారు శంకరుని కథాకీర్తనల నుండి వంచితులై ఉందురు. ఈ సమాచారమును అందరకు చేరినట్లు ఏర్పాట్లు గావించవలను. దేశదేశములందున్న శివభక్తులను కథాశ్రవణమునందు ఉత్సాహము గల వారిని గౌరవముగా ఆహ్వానించవలను. వచ్చిన వారికి అన్ని విధముల ఆదర సత్కారములు గావించవలను. శివమందిరమునందు గాని, తీర్థస్థలమునందు గాని, వన ప్రదేశమునందు గాని, గృహమునందు గాని కథను వినుటకు తగిన స్థలమును నిర్మించుకొనవలను. అరటి స్తంభములతో అలంకరింపబడిన ఉన్నతమైన కథామండపమును నిర్మించుకొనవలను. దానికి అన్ని వైపులా ఫల పుష్పాదులతో సుందరమైన ఛత్రము అలంకరింపవలెను. 4 వైపులా ధ్వజములను, పతాకములను, వివిధములైన అలంకరణ ఉపకరణముల చేత అలంకరించి సుందరముగా శోభలొలుకునట్లు తీర్చిదిద్దవలెను. భగవంతుడగు పరమశివుని ఎడల పరమభక్తిని కలిగి ఉండవలను. అదియే అన్ని విధముల ఆనందదాయకమైన విధానము. పరమాత్ముడు భగవంతుడగు శంకరునకు దివ్య ఆసనమును నిర్మించవలను. కథా ప్రవచనమునకు కూడా ఒక దివ్య ఆసనము తయారు చేయవలను. అది వాచకునకు సుఖమును చేకూర్చేదిగా అనుకూలముగా ఉండవలను. మునీంద్ర, నియమపూర్వకముగా కథను వినడి శ్రోతలకు కూడా వీలైనంత వరకు ఆసీనులగుటకు అనువైన సుందర స్థలమును సమకూర్చవలను. ఇతరులకు మామూలు ఆసనములను సిద్ధము చేయవలను. ప్రవాచకుని ముఖనిసృతమైన వాక్కు దేహధారులకు కామధేనువు వలె అభీష్ట ఫలప్రదాయిని ఆగును. పురాణమును తెలిసిన విద్వాంసుడగు పౌరాణికుని ఎడల ఎట్టి నీచబుద్ధిని ఎప్పటికీ ప్రదర్శింపరాదు. ప్రపంచమునందు జన్మ చేత, గుణముల చేత ఎంతోమంది గురువులగుచుండురు. కానీ వారందరిలో పురాణములను తెలిసిన విద్వాంసుడే పరమగురువుగా భావించబడును. పురాణమును తెలిసిన ప్రవక్త
పవిత్రుడు, సమర్థుడు, శాంతుడు, ఈర్ష్యను జయించినవాడు, సాధువు, దయాళువు అయి ఉండవలెను. ప్రవచనమునందు నేర్పరి అయిన విద్వాంసుడు ఈ పుణ్యప్రదమైన కథను చెప్పవలెను. సూర్యోదయారంభము మొదలుకొని 3:30 జాముల వరకు నిర్మల చిత్తుడగు విద్వాంసుడు శివపురాణ గాథను సముచిత రీతిలో ప్రవచింపవలెను. మధ్యాహ్న సమయమునందు 2 గడియల వరకు కథకు విరామము నొసగవలెను. దానివలన కథా కీర్తనముల నుండి విరామమును పొంది శ్రోతలు కాలోచిత కృత్యములు తీర్చుకొనగలరు. కథా ప్రారంభమునకు 1 దినము ముందు క్షురకర్మ చేయించుకొనవలెను. కథా ప్రవచనము జరుగు దినములలో ప్రాతకాలము చేసుకొనవలసిన నిత్యకర్మ అన్నియు సంక్షిప్తముగా ముగించుకొనవలెను. వక్త తనకు సహాయపడుటకు తన వంటి ఒక విద్వాంసుని తన వద్ద ఉంచుకొనవలెను. అతడు కూడా శ్రోతల సందేహములను నివృత్తి చేయుటకు సమర్థుడై ఉండవలెను. శ్రోతలకు అర్థమగునట్లు చెప్పుటయందు నేర్పరి అయి ఉండవలెను. కథ యందు కలుగు విఘ్నములను నివారించుటకు విఘ్నేశ్వరుని పూజింపవలెను. కథకు స్వామి భగవంతుడగు శివుని విశేషముగా శివపురాణ గ్రంథమును భక్తిభావములతో పూజింపవలెను. తదనంతరము ఉత్తమ బుద్ధిగల శ్రోతలు పరిశుద్ధ శరీర మనస్కులై ప్రసన్న చిత్తులై ఆదరపూర్వకముగా శివపురాణ గాథను వినవలెను. నానా విధములగు కర్మలలో పరిభ్రమించునట్టి కామ క్రోధాది షడ్వికార యుక్తులైనట్టి, స్త్రీయందు ఆసక్తులైనట్టి, పాషండభరితములైన వచనములను పలుకునట్టి వక్త గాని శ్రోత గాని పుణ్యం సంపాదనకు అర్హులు కాబోరు. ఇహలోక చింతలను వీడి ధనము, గృహము, పుత్రాదుల చింతలను వదిలి కథయందే మనస్సు లగ్నము చేయు విశుద్ధ బుద్ధి యుక్తులైన పురుషులకు ఉత్తమ ఫలప్రాప్తి కలుగును. శ్రద్ధాభక్తులతో కూడి ఇతర కార్యక్రమములందు మనస్సును లగ్నము కానీయక మౌనముగను, పవిత్రముగను, ఉద్వేగరహితముగను ఉన్న శ్రోతలు మాత్రమే పుణ్య భాగులగుదురు. సూతుడిట్లు తెలిపెను. సౌనక, శివపురాణమును విను వ్రతధారులు అనుసరించవలసిన నియమములను తెలిపెదను. భక్తి శ్రద్ధలతో వినుము. నియమపూర్వకముగా శ్రేష్టమైన ఈ కథను వినుట వలన ఏ విధమైన విఘ్నములు, ఆటంకములు లేకుండా ఉత్తమ ఫలము ప్రాప్తమగును. దీక్షారహితులైన వారికి కథ విను అర్హత ఉండదు. కనుక ఓ మునీంద్ర, కథను విను కోరిక గలవారందరూ మొదట వక్త నుండి దీక్షను గ్రహించవలెను. కథను నియమముతో వినువారు బ్రహ్మచర్యమును పాటించవలెను. భూమి మీద శయనించవలెను. ఆకులలో భుజింపవలెను. కథ ముగియు వరకు అన్నమును తినరాదు. ఓపిక ఉన్న భక్తులు పురాణము ముగియు వరకు ఉపవాసము చేయవలెను. శ్రద్ధతో, భక్తిభావముతో మహోన్నతమైన కథను వినవలెను. ఈ కథా వ్రతమును చేపట్టిన పురుషుడు ప్రతిదినము ఒకసారి మాత్రమే హవిష్యాన్నమును భుజింపవలెను. కథాశ్రవణ నియమములకు భంగము వాటిల్లకుండా ప్రవర్తించవలెను. గరిష్టమైన అన్నమును, పప్పు దినుసులను, మాడిన అన్నము, రుచికి ప్రాధాన్యత నొసగు వాటిని, పాచిపోయిన భావదూషితమైన అన్నమును తిని దీక్షాపరుడగు శ్రోత ఎప్పుడునూ కథను వినరాదు. అట్టి పురుషుడు ఉల్లి, వెల్లుల్లి, ఇంగువ, గాజర మరియు మాదక
పదార్థములను పరిత్యజించవలెను. అంతేగాక కామక్రోధాది షడ్వికారములను, బ్రాహ్మణులను, పతివ్రతలను, సత్పురుషులను ఎప్పుడునూ నిందింపరాదు. ప్రతిదినము సత్యము, శౌచము అనగా శుచి శుభ్రతలు, దయాగుణము, మౌనము, సారళ్యము, వినయము, హార్దిక ఔదార్యము మొదలగు సద్గుణములను అలవర్చుకొనవలెను. శ్రోత నిష్కాముడైనను సకాముడైనను నియమముతో కథను వినవలెను. సకాముడు అభీష్ట కార్యసిద్ధి పొందును, నిష్కాముడు మోక్షమును పొందును. దరిద్రుడు, క్షయరోగి, పాపి, భాగ్యహీనుడు, సంతానము లేనివాడు కూడా ఈ గాథను వినవలెను. గొడ్రాలు మొదలగు వారు, దుష్ట స్త్రీలు, గర్భస్రావము జరిగిన స్త్రీలు వీరందరూ శివపురాణం ఉత్తమ గాథను వినవలెను. మునీంద్ర, స్త్రీలు గాని పురుషులు గాని అందరూ విధి విధానముగా ఈ ఉత్తమ కథను వినుటకు ప్రయత్నించవలెను. మహర్షి ఈ విధముగా శివపురాణ కథాపఠనమును శ్రవణమును గురించి యజ్ఞోత్సవ సమాప్తి సమయమున శ్రోతలను శ్రీ శివపురాణ పుస్తకమును కూడా పూజింపవలను. విధి విధానముగా వక్తను పూజింపవలను. పుస్తకమును కప్పుటకు ఓ నూతన వస్త్రముతో ఒక సంచి చేయించవలను. దానిని సురక్షితముగా కట్టుటకు ఒక దారమును కూడా సిద్ధము చేయవలను. దానిని శాస్త్రోక్తముగా పూజింపవలను. మునివర, సమాపన యజ్ఞోత్సవంతో పాటు వక్తను విధి విధానముగా పూజించి అతనికి సహాయకుడగు పండితుని వక్తను కూడా ప్రధాన వక్త కంటే కొద్దిగా తక్కువ పరిమాణములో ధనరాశులొసగి పూజింపవలను. అక్కడికి వచ్చిన బ్రాహ్మణులకు భోజనం మొసగి సంభావనగా ధనమును దానమునరించవలను. దీనితో పాటు గీత, వాద్య, నృత్యాదులతో వైభవముగా ఉత్సవము చేయవలను. మునీంద్ర, ఒకవేళ శ్రోత విరక్తుడైనచో అతని కొరకు కథా సమాపన దినమున దేవదేవుడగు శివుడు శ్రీరామచంద్రునికి గీతాపఠనమును చేసినట్లు చేయవలను. ఒకవేళ శ్రోత గృహస్థుడైనచో శ్రవణ కర్మశాంతి కొరకు శుద్ధ హవిష్యము ద్వారా హోమము చేయవలను. మునీంద్ర, రుద్ర సంహిత యందలి ప్రతి శ్లోకముతో హోమము చేయుట సముచితము, లేక గాయత్రి మంత్రముతో హోమం చేయవలను. వాస్తవమునకు ఈ పురాణము గాయత్రితో కూడినది. అట్లు కాకపోయినా శివపంచాక్షర మూలమంత్రముతో హవనము చేయవలను. హోమము చేయుటకు శక్తి లేకపోయినచో విద్వాంసుడు శక్తి కొలది హవనము చేసి హవిష్యమును బ్రాహ్మణునకు దానము చేయవలను. భక్తితో శివ సహస్రనామమును పఠనము లేక శ్రవణము చేయవలను. దీని వలన సకలము ఫలవంతమగును. దీనిలో సంశయము లేదు. దీనికంటే మించిన వస్తువేదియు ఈ 3 లోకములలో లేదు. కథాశ్రవణ సంబంధమైన వ్రతము యొక్క పరిపూర్ణ సిద్ధి కొరకు 11 మంది బ్రాహ్మణులకు మధువు అంటే తేనెతో కూడిన పాయసాన్నము పెట్టవలెను. దక్షిణలొసగవలెను. మునీంద్ర, శక్తి కలిగినచో 3 తులముల బంగారముతో ఒక సుందరమైన సింహాసనమును తయారు చేయించవలను. సుందరమైన అక్షరములతో వ్రాయబడిన శివపురాణ గ్రంథమును విధిపూర్వకముగా ఆ సింహాసనం మీద ఉంచవలను. దాని తర్వాత వ్రతమును చేయువాడు
ఆవాహనాది వివిధ ఉపచారములతో పూజలు చేసి దక్షిణను సమర్పించవలను. అప్పుడు జితేంద్రియుడైన ఆచార్యుని వస్త్రభూషణ గంధాదులతో పూజించి దక్షిణలనొసగి ఆ పుస్తకమును అతనికి సమర్పించవలెను. బుద్ధిమంతుడు ఉత్తముడైన శ్రోత భగవంతుని ప్రసన్నుని చేసుకొనుటకు పుస్తకమును దానము చేయవలెను. సౌనక, ఈ పురాణమును దానము చేసిన ప్రభావము చేత మహాదేవుని అనుగ్రహమును పొంది ఆ పురుషుడు భవబంధముల నుండి ముక్తుడగును. ఈ విధముగా శాస్త్రోక్తమును పాటించి చేసినచో శ్రీ సంపన్నమైన శివపురాణ సంపూర్ణ ఫలమును భోగానుభవములను మోక్షమును ప్రసాదించును. మునీంద్ర, శివపురాణ మహత్యము సకల అభీష్టప్రదాయిని అగును. దానిని నేను నీకు వినిపించి తిని, నీవు ఇంకా ఏమి వినగోరెదవు? శ్రీ సంపన్నమైన శివపురాణము సకల పురాణములందు నుదుట తిలకము వంటిదని భావించబడినది. ఇది భగవంతుడగు శంకరునకు అత్యంత ప్రియమైనది, రమణీయమైనది, భవరోగమును నివారించున్నది. ఈ జగత్తులో ఎల్లవేళలా శివుని ధ్యానించు వారిని వాక్కు చేత ఆ స్వామి గుణములను స్తుతించు వారిని రెండు చెవులతో ఆ ప్రభు కథను వినువారి జన్మకు సాఫల్యము చేకూర్చును. అట్టివారు తప్పక సంసార సాగరమును తరించగలరు. సచ్చిదానంద స్వరూపుడైన ఆ చంద్రశేఖరుని వివిధ గుణ సముదాయమును ఎప్పుడును మనము స్పృశింపలేము. ఆ స్వామి తన మహిమతో జగత్తునకు లోపల బయట ప్రకాశించుచుండును. మనస్సు యొక్క అంతర బహిరములందు వాక్కు మనోవృత్తుల రూపంలో ఆ దేవదేవుడు విరాజిల్లుచుండును. అట్టి అనంత ఆనంద ఘనస్వరూపుడగు పరమశివుని నేను ఆశ్రయించెదను. అధ్యాయములు 6 మరియు 7 సమాప్తము. శ్రీ శివపురాణ మహత్యము సమాప్తము.